మే 13 మన పార్లమెంటరీ ఎలక్షన్స్ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ తరఫు నుంచి మనకి ఎన్నికల డ్యూటీస్లో ఏమేమి అరేంజ్మెంట్స్ చేసాం మేము దాని వివరాలు నేను చెప్తాను. ఇప్పుడు మొత్తం కమిషనరేట్ పరిధిలో 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ కవర్ అవుతుంది. దాంట్లో పార్షియల్గా కూడా కొన్ని సెగ్మెంట్స్ కవర్ అవుతుంది. టోటల్గా మేము ఒక 2500 పోలీస్ పర్సనల్తో కూడా మొత్తం అన్ని ఆల్ కాంపోనెంట్స్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా 4 కంపెనీస్ రావడం జరిగింది. ఈ 4 కంపెనీస్ కూడా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు అలాగే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ మాకు వచ్చేసి ఒక 54 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉంటాయి. ఈ 54 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు చేసిన ఏర్పాటుతో పాటు పారామిలిటరీ ఫోర్సెస్ కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు టోటల్ మాకు 1106 పోలింగ్ స్టేషన్స్కి కవర్ చేస్తూ 106 రూట్స్ ఉన్నాయి. ఈ 106 రూట్స్లో కూడా మన పోలీస్ రూట్ మొబైల్స్ ఉంటుంది. అలాగే స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో ఉంటుంది. 18 స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఒక 6 ఉంటాయి. అది డిఎస్పీ స్థాయి అధికారి ర్యాంక్ ఆఫీసర్ ఆ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్కి హెడ్ చేస్తారు. ఇవి కాకుండా మాకు టోటల్గా ఒక 9 క్లస్టర్ డామినేషన్ టీమ్స్ అని పెట్టడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా ముఖ్యంగా ఎక్కడెక్కడ క్రిటికల్ విలేజెస్, వార్డ్స్, కాలనీస్ ఎక్కడ ఉంటుంది, ముందు కూడా ఎక్కడైనా ట్రబుల్ సమ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి అన్నీ కూడా అక్కడ డిప్లాయ్మెంట్ అవుతుంది. పూర్తి స్థాయిలో మాకు 2500 నేను చెప్పే విధంగా 2500 పోలీస్ సిబ్బందితో మొత్తం ఎలక్షన్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పెట్టడం జరుగుతుంది. టోటల్గా మనము రేపు చూస్తే రేపు మాకు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ డీటెయిల్స్ కలెక్టర్ గారు ఇస్తారు. రేపు నుంచే మన మొత్తం పోలీస్ సిబ్బంది కూడా డ్యూటీలో వాళ్ళు డ్యూటీ స్టార్ట్ చేస్తారు. అలాగే 13 ఈవినింగ్ పోలింగ్ ఎండ్ వరకు మొత్తం కూడా మా టీమ్స్ ఫీల్డ్లో ఉంటుంది. అలాగే ఈవీఎంస్, పోల్డ్ ఈవీఎంస్ రిటర్న్ వచ్చేసి ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్కి వచ్చే వరకు కూడా మొత్తం కూడా మన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్ఆర్ఆర్ చూస్తే 42 మండలాలు మనకి ఉన్నాయి. టోటల్గా చూస్తే 2194 పోలింగ్ స్టేషన్స్ మనకి ఉన్నాయి. సో ఇది మనకి 1151 లొకేషన్స్లో ఉంది. సో జనాభా వాటికి చూస్తే 23,83,000 వరకు జనాభా ఉంది, ప్రాజెక్టెడ్ పాపులేషన్. దాంట్లో ఓటర్ జనాభా చూస్తే 17,97,000 వరకు ఓటర్ పాపులేషన్ ఉంది. సో దీంట్లో మనకి జెండర్ రేషియో వారిగా చూస్తే ఫీమేల్ ఓటర్ పాపులేషన్ ఒక 40,000 వరకు మేల్ ఓటర్ పాపులేషన్ కన్నా ఎక్కువనే ఉంది. సో దీంట్లో మనకి దివ్యాంగులు ఓటర్ ఎలక్టోరల్ రోల్లో మార్క్ అయిన వాటికి చూస్తే 42,000 వరకు మార్క్ అయి ఉన్నారు. వారి కోసం మేము ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. సో పాత అంటే రోల్ పబ్లికేషన్ నుంచి 8 ఫిబ్రవరి నాడు పబ్లిష్ అయిన రోల్ నుంచి మనం చూస్తే ఒక డిలీషన్స్, అడిషన్స్ వాటికి లెక్క పెడితే గ్రాస్గా మనకి 8,800 వరకు నెట్ అడిషన్స్ కనపడుతున్నాయి. సో స్వీప్ యాక్టివిటీస్ కొంచెం మంచిగా అయిన వల్ల, ఎలక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ యాక్టివిటీస్ కొంచెం మంచిగానే జరిగిన వల్ల ఈ నెట్ అడిషన్స్ మనకి కనపడుతున్నాయి. సో ఈ సందర్భంగా మనము డెమోగ్రఫిక్స్ చూస్తే అంటే ఫస్ట్ టైం ఓటర్స్ వాటికి చూస్తే మన జిల్లా వాటికి ఒక 5,025 మంది ఫస్ట్ టైం ఓటర్స్ని మనం యాడ్ చేయగలిగాము. తర్వాత ఇంకా 20 to 29 ఇయర్స్ అంటే యంగ్ ఓటర్ వాటికి చూస్తే 6,326 మందిని యాడ్ చేయగలిగాము. సో అదేవిధంగా మనము 200 వారు ఉన్నారు. సో పీడబ్ల్యూడి ఓటర్స్ కానీ తర్వాత సీనియర్ సిటిజన్ ఓటర్స్ గత ఎన్నికలలో, సాధారణ ఎన్నికలలో 80 సంవత్సరం దాటిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈసారి ఈసీఐ ఆదేశాల మేరకు 85 సంవత్సరం దాటిన వాళ్ళకి, తర్వాత పీడబ్ల్యూడి బెంచ్ మార్క్ ఉన్న వాళ్ళకి
12D ద్వారా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది మనకి 62 రూట్స్లో 53 టీమ్స్ ఇది కాన్స్టిట్యుయెన్సీ వారీగా మనం పంపించి వాటికి ఓటింగ్ చేయడం జరిగింది. సో ఆ ఫిగర్ మనం చూస్తే 1601 12D కోసం అప్రూవ్ చేసుకున్నాము. దాంట్లో 1537 మెంబర్స్ ఓట్ చేసుకున్నారు. వారితో పాటు ఇంకా ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీ ఉంటారు, 24 మెంబర్స్ ఓన్లీ ముందుకి వచ్చారు. దాంట్లో 23 మెంబర్స్ ఓట్ వేసుకున్నారు. సో 12D ఓటర్స్ చూస్తే మనకి 1560 అంటే 1560 మంది 12D ద్వారా ఓట్ చేసుకున్నారు. సో సర్వీస్ ఓటర్స్ కూడా మన దగ్గర 1018 మెంబర్స్ ఉన్నారు. ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అంటే ఫామ్ 12 ఇచ్చిన వాళ్ళు మనం చూస్తే ఇప్పుడు మొత్తమానికి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే 10,200 వరకు పోస్టల్ బ్యాలెట్స్ మనము ఇష్యూ చేసుకున్నాము. దాంట్లో ఈ రోజు వరకు 86.5% మనకి తిరిగి రావడం జరిగింది. నిన్నటి వరకు అంటే ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి నడిపించడం జరిగింది. సో 8,815 మెంబర్స్ మనకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ ఓటు హక్ని వినియోగించడం జరిగింది. దాంతో పాటు ఇంకా ఈడీసీ అంటే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ అంటారు. సో ఓటర్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ పోల్ బూత్లో వాళ్ళకి డ్యూటీ పడి ఉంటే ఆ ఈడీసీ ద్వారా వాళ్ళ ఓటు హక్కుని పోల్ డే రోజు కూడా వాళ్ళు వినియోగించవచ్చు. అలాంటి వారికి మనం చూస్తే ఒక 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 6,800 వరకు ఈడీసీ ఇవ్వడం జరిగింది. సో పోల్ డే నాడు వాళ్ళ ఓటు హక్కుని వినియోగిస్తారు. సో మన జిల్లాలో చూస్తే 51 మంది ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు. లాస్ట్ టైం మనకి బాగానే ట్రాన్స్జెండర్ ఓటర్స్ నుంచి సహకారం వల్ల ఓటింగ్ శాతం బాగా అయింది. సో పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ వాటికి చూస్తే 102 మంది ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు. సో మొన్నటి వరకు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత స్క్రూటినీ చేయడం జరిగింది. తద్వారా 28 నామినేషన్ స్క్రూటినీ తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మన దగ్గర ఉన్నారు. సో వారితో పాటు ఒక నోటా చూస్తే 29 మీకు సీరియల్ నెంబర్ కనపడుతుంది బియూలో. సో దానికోసం 2 బ్యాలెట్ యూనిట్లు ప్రతి పోలింగ్ స్టేషన్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలక్షన్ ప్రక్రియ కోసం ప్రతి స్థాయిలో అంటే పోల్ టీమ్ ఉండొచ్చు, పోలింగ్ పర్సనల్స్, తర్వాత మైక్రో అబ్జర్వర్స్ ఉండొచ్చు, సెక్టోరల్ ఆఫీసర్స్ ఉండొచ్చు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ప్రతి స్థాయిలో అందరికీ ట్రైనింగ్ చేయడం జరిగింది. సో రేపు కూడా డిస్ట్రిబ్యూషన్ మనము స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాటికి చూస్తే సో మన దగ్గర ఎఫ్ఎస్టీస్ అంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి చొప్పున 3 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 21 టీమ్స్ ఎఫ్ఎస్టీలో ఉన్నారు, 14 ఎస్ఎస్టీ టీమ్స్ ఉన్నాయి. తర్వాత సెక్టర్ ఆఫీసర్స్ రిజర్వ్తో పాటు 246 మెంబర్స్ ఉన్నారు. అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ మొత్తానికి లెక్క పెడితే 215 రూట్స్ మనకి కనపడుతున్నాయి. కాబట్టి ఈ ప్రత్యేకం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరి దగ్గర కూడా వెహికల్స్, జీపీఎస్ ఫిటెడ్ వెహికల్స్, పీటీజెడ్ కెమెరాస్తో ఉన్నాయి. మన జిల్లా స్థాయిలో ప్రతి డిఓ స్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. దాంట్లో మనము 24/7 ఒక 3 షిఫ్ట్స్లో ఆ వీడియో రికార్డింగ్స్ని అన్ని ఎన్సీసీ వైలేషన్స్ కోసం చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు సి విజిల్ యాప్ ద్వారా కూడా మనకి కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు సి విజిల్ వాటికి కంప్లైంట్స్ మనము చూస్తే ఈరోజు సాయంత్రం వరకు మనకి 200 కేసెస్ రిజిస్టర్ అయింది. అంటే దాంట్లో 144 కేసెస్ జెన్యున్ కనపడింది. సో ఇది చూస్తే ఒక 100 మినిట్స్ లోపల దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. కానీ మన జిల్లా వాటికి పర్ఫార్మెన్స్ చూస్తే 86% అక్యురసీతో 59 మినిట్స్ లోపు అంటే 59 నిమిషాల లోపు మాత్రం మనం ప్రతి సి విజిల్ కంప్లైంట్కి స్పందించి దానికి రెస్పాన్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపి సార్ ఆధ్వర్యంలో పోలీస్ టీమ్స్ని మనము కాన్ఫిడెన్స్కి తీసుకుంటూ 16 ఎఫ్ఐఆర్స్ కూడా చేయడం జరిగింది. సీజర్స్ వాటికి చూస్తే కూడా మనకి గత పార్లమెంటరీ ఎన్నికల కంపారిజన్లో చూస్తే చాలా బెటర్ పొజిషన్ ఉంది.
సో ఆల్మోస్ట్ 8,87,00,000 వరకు మనము 87,000 వరకు మనము అది సీజర్స్ చేయడం జరిగింది. లిక్కర్ కూడా బాగానే సీజ్ అయింది. ఆల్మోస్ట్ 2.11 crores వర్త్ ఆఫ్ లిక్కర్ సీజ్ చేసుకున్నాము. డ్రగ్స్ కూడా ఆల్మోస్ట్ 4.87 kg. సో ఇది అంతా ఇంటిగ్రేటెడ్ మేనర్లో, అంటే పోలీస్ తర్వాత ఎఫ్ఎస్టీ అండ్ ఎఫ్ఎస్టీ టీమ్స్తో పాటు ఇది చేయడం జరిగింది. ఆ తర్వాత చేయడం జరిగింది. సో అదే ఇది డిఓ స్థాయిలో జరుగుతుంది కాబట్టి కరీంనగర్కి సంబంధించిన వాటికి చూస్తే 97% వరకు మన దగ్గర డిస్ట్రిబ్యూషన్ అయింది. సో 10,44,910 ఓటర్ స్లిప్ ఉన్నటి వరకు డిస్ట్రిబ్యూషన్ అయింది. మిగిలిన వాటికి ప్రతి పేరుతో సహా, ప్రతి ఓటర్ పేరుతో సహా ఒక ఏఎస్డి లిస్ట్ తయారవుతుంది. అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ ఓటర్స్ లిస్ట్ తయారవుతుంది. అది మనం పోలింగ్ పార్టీకి ఇస్తాము. అలాంటి లిస్టులో ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ ఓటు వేసుకోవడానికి వస్తే వాళ్ళకి కూడా ఒక ప్రత్యేక ప్రక్రియ ఉంటుంది దానికోసం. అది కూడా మనం పోలింగ్ పర్సనల్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు చెప్పినట్టు 2,194 పోలింగ్ స్టేషన్స్లో కూడా మనకి ప్రత్యేక ఏర్పాట్లు, అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ కానీ బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకి ఈసీఐ గైడ్ లైన్స్ ని దృష్టిలో పెడుతూ, తర్వాత ఈ ఎండకి దృష్టిలో పెడుతూ ఇంకా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు, అంటే కూలర్స్ అరేంజ్మెంట్, పోలింగ్ పర్సనల్ కోసం కూలర్ అరేంజ్మెంట్ కానీ, షామియానాలు కానీ, క్యూ లైన్ మేనేజ్మెంట్ దానికోసం, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఎట్లాగే ఉంటుంది. ఒక ప్రత్యేక హెల్త్ టీమ్ని ప్రతి లొకేషన్ వారీగా ఒకటే మనము పెట్టడం జరుగుతుంది. సో దీంతో మనకి ఆల్మోస్ట్ ఎలక్షన్ ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో మనం అందరూ సహకారం వల్ల చేస్తూ ఉంటున్నాము. ఇప్పుడు సువిధా పర్మిషన్స్ కూడా, అంటే ఇప్పుడు వరకు సువిధా పర్మిషన్స్ ఇచ్చిన వాటికి 607 సువిధా పర్మిషన్స్ కోసం అప్లై చేయడం జరిగింది. దాంట్లో 86 మనము ఇవ్వడం జరిగింది. సో ఈరోజు 6 గంటల నుంచి మనకి 48 అవర్స్ ప్రోటోకాల్స్ కూడా లాగు అవుతున్నది. సో దీంట్లో భాగంగా మనకి సెక్షన్ 144 సిఆర్పిసి లాగు అవుతుంది. దాంట్లో ఎటువంటి అన్లాఫుల్ అసెంబ్లీస్ కూడా జరగొద్దు. 5 మంది కన్నా ఎక్కువ మంది దానికి క్యాంపెయినింగ్ కానీ క్యాన్వాసింగ్ కానీ చేయకూడదు, మీటింగ్స్ చేయకూడదు. ఈ సందర్భంగా ఈసీఐ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. అంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వాళ్ళ పర్మిషన్తో సహా చేయగలుగుతారు, కానీ మీటింగ్స్ మాత్రం ఎట్టు పరిస్థితిలో అలౌడ్ అయితే, పరిమితం అయితే లేదు. తర్వాత ఎక్సైజ్ లా కూడా అంటే డ్రై డే డిక్లేర్ అవుతుంది. సో all transactions on liquor అంటే సేల్ will be banned from now on. సో పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళు ఏజెంట్స్ ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉండడం వాళ్ళకి పర్మిటెడ్ లేదు. తర్వాత పోల్ డే రోజు ఏ రకంగా కూడా ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పర్మిషన్ లేదు. ఓటర్స్ని వాళ్ళ ఇంటి నుంచి పోలింగ్ బూత్కి తీసుకొని రావడం కానీ, ఆ రోజు ఏదో పోల్ చిట్టీలు ఇవ్వడం కానీ, వాళ్ళ కోసం ఏదైనా ఏర్పాట్లు చేయడం ఎండని దృష్టిలో పెట్టి అది పోలింగ్ పార్టీ అంటే పొలిటికల్ పార్టీస్కి ఎటువంటి పర్మిషన్ అయితే లేదు. తర్వాత ఈ పోల్ డే నాడు ఓటర్స్ అందరికీ ఒక చిన్న సూచనలు. అందరికీ జిల్లాలో ఎపిక్ కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఎవరి దగ్గర ఒకవేళ ఎపిక్ కార్డ్స్ వాళ్ళకి దొరకకపోతే, వాళ్ళు ఎక్కడైనా పెట్టేశారు, వాళ్ళకి కనపడతలేదు అంటే ఈసీఐ గైడ్ లైన్స్ రకంగా ఒక 12 రకాలు ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్స్ పర్మిటెడ్ ఉంటుంది ఇన్ ఒరిజినల్. ఏదో ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఈ 12 లోపు వాళ్ళు ఒరిజినల్గా తీసుకొని వస్తే తప్పకుండా వాళ్ళకి ఓటు హక్కు వినియోగించడానికి మనం పర్మిషన్ ఇస్తాము. దాంట్లో మనకి ఎన్ఆర్ఈజీఎస్ కార్డ్, పెన్షన్ కార్డ్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐ కార్డ్, సో అలాంటి ఆధార్, అట్లాంటి వెరీ కామన్లీ అవైలబుల్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్స్ వాళ్ళు తీసుకొని రావచ్చు. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ వాళ్ళ పోలింగ్ స్టేషన్ నంబర్, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ అవగాహన కోసం పంపిణీ చేయడం జరిగింది. కానీ ఒకవేళ ఒక ఓటర్ దగ్గర వాళ్ళ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ లేకుండా ఉంటే కూడా ఈ 12 రకాల ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ లేకపోతే ఎపిక్ కార్డ్ ద్వారా కూడా వాళ్ళు ఓట్ హక్కుని వినియోగించవచ్చు. ఇంకొకటి
మంచి పాయింట్ టు నోటీస్, ఓన్లీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ మాత్రం పోలింగ్ బూత్కి తీసుకొని వస్తే ఓట్ హక్ వినియోగించడానికి మనం పర్మిషన్ ఇవ్వలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ వాళ్ళ దగ్గర ఉండాల్సింది. తర్వాత ఈ పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా మా జిల్లా తరఫు నుంచి విజ్ఞప్తి, ఎలక్షన్ ప్రక్రియలో పారదర్శకత కోసం తప్పకుండా వాళ్ళు ఒక ప్రతి బూత్కి బూత్ లెవెల్ ఏజెంట్ని వాళ్ళు అపాయింట్ చేయగలిగితే వాళ్ళ సహకారంతో ఈ పోల్ ప్రక్రియని ఇంకా పారదర్శకత మనం చేయగలుగుతాము. సో ఇప్పుడు వరకైతే అందరి సహకారంతో అన్ని ఎన్నికల ప్రక్రియను సులభంగా చేస్తూ పోయాము. సో కాబట్టి ఇంకా ముందుకి కూడా అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కంప్లీట్ చేస్తూ పోల్ డే నాడు అందరూ ఓట్ హక్ని వినియోగిస్తాము, ఎటువంటి ప్రలోభానికి గురి లేకుండా చేస్తామని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఓటర్స్ అందరికీ నా విజ్ఞప్తి, తప్పకుండా వాళ్ళు ఆలోచించి వాళ్ళ ఓట్ హక్ని వినియోగించాలనేది నా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. క్రైటీరియా అంటే ఇంతకు ముందు ఉండే ఇప్పుడు లేదు. మన జిల్లా మన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వాటికి చూస్తే మన దగ్గర ఎటువంటి వల్నరబిలిటీ లేదు. ఓన్లీ 288 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 156 లొకేషన్స్లో 288 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో దానికోసం మనము ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. సో పోలీస్ ఫోర్స్తో పాటు ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్తో పాటు వెబ్కాస్టింగ్ కూడా చేస్తున్నాము. సో మన జిల్లా వాటికి చూస్తే 76% వరకు వెబ్కాస్టింగ్ చేస్తున్నాము. సో అంటే పోలింగ్ స్టేషన్ లోపలతో పాటు బయట కూడా కెమెరాలు ఏర్పాటు చేస్తాము. దాంతోపాటు మనకి టోటల్ పీసీ వైజ్ చూస్తే 288 మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి పోలింగ్ స్టేషన్స్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. వాటికి చూస్తే 1343 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మన జిల్లా వాటికి మన జ్యూరిస్డిక్షన్లో ఈ మన మండలానికి చూస్తే 1111 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అది దృష్టిలో పెడుతూ మనం వెబ్కాస్టింగ్ 76% చేస్తున్నాం. లొకేషన్ వారిగా ఒక వీల్ చైర్ ఏర్పాటు ఉంటుంది, అది ఎంట్రన్స్ దగ్గర మనకి కనపడుతుంది. దాంతోపాటు ప్రతి ఏఆర్ఓ అంటే ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్కి చెందిన ఏఆర్ఓలు అందరూ పోలింగ్ స్టేషన్ లొకేషన్ వారిగా ఒక ఆటోని ఆ రోజు రెంట్లు తీసుకోవడం జరిగింది, హైర్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మన బ్యానర్ ఉంటుంది. సో అది మన రూట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది, టైమింగ్ షెడ్యూల్ వేసుకోవడం జరిగింది. సో సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉండొచ్చు, 60 దాటిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే దివ్యాంగులు ఉండొచ్చు. సో వాళ్ళకి మనము ఓటింగ్ స్టేషన్కి తీసుకొని రావడం, మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసుకోవడానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. పాయింట్ ప్రతిసారి పోల్ డే క్లోజ్ ఆఫ్ పోల్ 5 గంటలకి అవుతుంది. ఈసారి ఈసీఐ గైడ్లైన్స్ రకంగా 6 గంటల వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎండకి దృష్టిలో పెట్టేసి. సో మాక్ పోల్ కూడా 5 గంటలకి మనము స్టార్ట్ చేసుకుంటున్నాము ప్రతి పోలింగ్ స్టేషన్. 7కి మాక్ పోల్ చేసి మాక్ పోల్ని క్లియర్ చేసిన తర్వాత మాక్ పోల్స్ క్యాండిడేట్స్ ఏజెంట్స్ ముందు జరుగుతుంది. ఒకవేళ క్యాండిడేట్ ఏజెంట్స్ 5:45 వరకు రాకపోతే సో ఖచ్చితంగా పోలింగ్ ఆఫీసర్ ముందుకు పోతాం. మేడం రిగార్డింగ్ ఐసోలేటెడ్ పోలింగ్స్, ఐసోలేటెడ్ అంటే జస్ట్ ఫార్ అవే ఇస్ నాట్ ఎ క్రైటీరియా. సో 2 కిలోమీటర్స్ దాటి ఉంటే అది మన ఓటర్ పాపులేషన్ నుంచి అది అట్లాంటి మన దగ్గర ఏమీ లేదు. మన దగ్గర పాపులేషన్ని దృష్టిలో పెట్టేసి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మనం కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాము. సో అది 5 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా మనం యాడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత 30 పోలింగ్ స్టేషన్స్లో ఓటర్ కన్వీనియన్స్ని దృష్టిలో పెట్టేసి లొకేషన్ చేంజ్ కూడా చేయడం జరిగింది. అది అంతా మనం పొలిటికల్ పార్టీస్కి పంపిణీ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ మనకి 3 చోట్ల జరుగుతుంది. ఎస్ఆర్ఆర్ కాలేజ్లో మనకి చొప్పదండి అండ్ కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్కి జరుగుతుంది. మిగతా మానకొండూరు పాలిటెక్నిక్ కాలేజ్లో హుజూరాబాద్ పోయినసారి జరిగిన ప్లేస్లో జరుగుతుంది. థీమాటిక్ పోలింగ్ స్టేషన్స్ 5 మోడల్ పోలింగ్ స్టేషన్స్ 5 చేస్తాము. తర్వాత ఉమెన్ పోలింగ్ స్టేషన్స్ ఒక్కొక్కటి చేస్తాము. యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ ఒకటే చేస్తాము. సో ఆ లిస్ట్ కూడా మనం తయారు చేసి పొలిటికల్ పార్టీస్ అందరికీ పంపిణీ చేయడం జరిగింది. ఫామ్ 17 అంటే
అంటే ఆల్రెడీ ఓటర్ టెండర్డ్ ఓటు వినియోగించుకున్నట్లయితే మళ్ళీ ఆ ఓటర్ కరెక్ట్ ఓటర్ మళ్ళీ ఓటు అంటే ఎవరైనా క్యాండిడేట్ ఏజెంట్ ఛాలెంజ్ చేస్తారు, వారు ప్రూవ్ చేయాలి ఇదే ఈ క్యాండిడేట్ కాదు అని వాళ్ళు ప్రూవ్ చేయాలి. సో ఒకవేళ నేను అది క్యాండిడేట్ అని చెప్తున్నా అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద ఛాలెంజింగ్ పర్సన్. సో ₹1 టోకెన్ మనీ డిపాజిట్ చేసి వాళ్ళకి ఓటు హక్కు చాలా ప్లేసుల్లో కూడా ఓటు వచ్చేసరికి అంటే వినియోగించుకుంటున్నారు. టెండర్డ్ ఓట్ గురించి అడుగుతున్నారు. ఓట్ వేసుకున్నారు అని ఒకవేళ అనుకుంటే సో నెక్స్ట్ పర్సన్ వచ్చి కాదు నా ఓట్ హక్కు నేను వినియోగించలేదు, ఇది వేరే వాళ్ళని చెప్తే వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇది సెపరేట్గా రికార్డ్ అవుతుంది. సో ఆ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఆ ఓటర్ మీద ఉంటుంది. నా ముందు వేసిన వాళ్ళు ఇది కరెక్ట్ పర్సన్ కాదు, నేనే కరెక్ట్ పర్సన్ అని అతను ప్రూఫ్ చేయగలిగితే, ఒరిజినల్ ఫోటో ఐడి డాక్యుమెంటేషన్తో సహా ప్రూఫ్ చేయగలిగితే వాళ్ళకి కూడా ఆ హక్కును వినియోగించడానికి అవకాశం ఉంటుంది. అది సెపరేట్గా రిజిస్టర్లో 17A ఉంటుంది. 17Aలో అది సెపరేట్గా రికార్డ్ చేస్తూ అది వాళ్ళకి కూడా ఓటు హక్కు వినియోగించడానికి అవకాశం ఇస్తారు. జస్టిస్ ఎలా అవుతుంది? దిస్ ఇస్ అ వెరీ రేర్ కేసు. సో అది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆల్రెడీ టెండర్డ్ ఓటర్ టెండర్డ్ it's a matter of numbers, no? by the returning officer or election commission. The polling of presiding officer there 17C వాళ్ళు ఏ విధంగా రాసుకొస్తారు దానికి మనం బేస్ చేసుకుని అంటే मैडम कुछ वोटर्स अपना नाम डिलीट हो गया मुझे शिकायत करना है. ऐसा कोई भी अगर है तो उनको बहुत समय दिया गया था जब वोटर लिस्ट की रोल पब्लिक डोमेन में अभी भी है, बहुत पहले से है. 25 को हमारा फाइनल पब्लिकेशन हुआ था. अभी उनको बहुत समय मिला था करने के लिए. तो अराउंड 24,000 हमने फॉर्म 8 फॉर्म 7 सब मिला के करेक्शंस किए हैं. तो उनके पास सफिशिएंट टाइम था उस समय चेक करना चाहिए था. अभी भी हम फॉर्म 6 लेंगे लेकिन वो नेक्स्ट रोल में रिफ्लेक्ट करेगा. సో లాస్ట్కి ఆరో లెవెల్ అవుతుంది. కానీ ప్రతి ఏఆర్ఓ వాళ్ళు ఏ అసెంబ్లీ సెగ్మెంట్కి ఆ అసెంబ్లీ సెగ్మెంట్ దగ్గర వాళ్ళు ఎంట్రీ చేస్తారు. టోటల్ కలిపి ఇచ్చినట్టు చూడండి. టోటల్ కలిపి మాకు ఎంత సెవెన్ కంట్రీస్ కలిపి అది మనం డెఫినెట్లీ